ఏపీ అసెంబ్లీలో పీఎస్సీ కమిటీల ఎన్నికలు ప్రారంభమయ్యాయి. బ్యాలెట్ పద్ధతిలో సభ్యులు ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ప్రతి సభ్యుడు ఓటు హక్కు వినియోగించుకోవాలని స్పీకర్ కోరారు. మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరగనుంది. సమావేశాలు కొనసాగుతుండగానే సభ్యులు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు ఫలితాలను ప్రకటించనున్నారు. ఈ పోలింగ్ కు వైసీపీకి చెందిన 11 మంది ఎమ్మెల్యేలు దూరంగా ఉన్నారు. ఇవాళ వైసీపీ అధినేత జగన్ బెంగళూరుకు వెళ్లనున్నట్టుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. ఎస్ యామిని, కొద్దిసేపటి క్రితమే అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమై మళ్ళీ తర్వాత కూడా ఆ శాసనమండలి సమావేశాలు కూడా 10 గంటలకు ప్రారంభమవుతున్నాయి. అయితే ఈరోజు అసెంబ్లీ సమావేశాలు చివరి రోజుగా చెప్పుకోవచ్చు. ఈ రోజుతో అసెంబ్లీ సమావేశాలు వాయిదా పడతాయి. అయితే ఈరోజు ప్రధానంగా చూసుకుంటే శాసనసభలో ఏదైతే కమిటీల ఎన్నిక ఉందో కమిటీలకు ఎన్నిక ప్రాధాన్యం సంతరించుకొని చెప్పుకోవచ్చు. ఈరోజు ప్రధానంగా చూసుకుంటే ఏదైతే పిఎస్సి కమిటీ, అలాగే పియూసి కమిటీ, అలాగే అంచనాల కమిటీ, ఎస్టిమేట్స్ కమిటీ, ఈ 3 కమిటీకి సంబంధించి కూడా ఎన్నిక ప్రక్రియ కొనసాగుతుంది. ఈరోజు కొద్దిసేపటి క్రితమే స్పీకర్ సభలు కూడా ప్రకటించారు. ఈరోజు మొత్తం ఎమ్మెల్యేలంతా కూడా ఏదైతే ఈ ఎన్నికల ప్రక్రియ, పోలింగ్ ప్రక్రియ ఉందో దాంట్లో పాల్గొనాలని ఖచ్చితంగా చెప్పారు. కొద్దిసేపటి క్రితం ఈ పోలింగ్ ప్రక్రియ కూడా కొనసాగింది. మధ్యాహ్నం వరకు కూడా ఈ పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. అయితే పిఎస్సికి సంబంధించి కూడా ఏదైతే నిన్న వైసీపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, వైసీపీ ఎమ్మెల్యే కూడా అతను నామినేషన్ వేయడం చేత కూడా పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి నామినేషన్ చేశారు. ఈ నేపథ్యంలో కూడా పిఎస్సి కమిటీకి ఎన్నిక కొనసాగే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో కూడా ఎన్నిక అంటే ఏదైతే ఖచ్చితంగా పిఎస్సి చైర్మన్లో ఖచ్చితంగా 12 మంది సభ్యులు ఉంటారు. 12 మందిలో కూడా 3 ఎమ్మెల్సీ నుంచి సభ్యులుగా ఉంటారు. మిగతా 9 మంది కూడా ఎమ్మెల్యేలు కూడా సభ్యులుగా ఉంటారు. అయితే ఈ 12 మందికి సంబంధించి కూడా ఒక్కొక్క సభ్యునిగా ఎన్నుకోవాలంటే ఖచ్చితంగా 20 మంది సంఖ్యాబలము ఉండాల్సి ఉంటుంది. 20 మంది ఎమ్మెల్యేలు వాళ్ళు బలపరిస్తే అతను పిఎస్సి కమిటీ సభ్యునిగా కూడా అతను ఎన్నికయ్యే అవకాశం ఉంటుంది. ఈ విధంగా చూసుకుంటే వైసీపీ నుంచి వాళ్ళ నామినేషన్ నిన్న వేసినా కూడా సంఖ్యాబలం లేకున్నా కూడా వాళ్ళకి కేవలం 11 మంది ఎమ్మెల్యేలే సభలో ఉన్నారు. అయితే నిన్న వాళ్ళు పిఎస్సి చైర్మన్గా నామినేషన్ వేశారు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి. అయితే సభా సంప్రదాయాల ప్రకారం, ఆనవాయితీ ప్రకారం కూడా ప్రతిపక్ష పార్టీ హోదా లేకపోయినా ప్రతిపక్ష పార్టీగా మేము ఉన్నాం కాబట్టి ఖచ్చితంతంగా మాకు ఇవ్వాలని చెప్పేసి కూడా సభా సంప్రదాయాల ప్రకారం, ఆనవాయితీ ప్రకారం కూడా ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు కూడా నిన్న చెప్పడం జరిగింది, డిమాండ్ చేయడం జరిగింది. అయితే నేపథ్యంలో నిన్న కూడా పయ్యావుల కేశవతో కూడా శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స కూడా చర్చలు జరిపారు. ఖచ్చితంగా ఏదైతే మీకు సంఖ్యాబలం లేనుందో మేము ఇవ్వలేకపోతున్నాం, ఖచ్చితంగా అసెంబ్లీ నియమాల ప్రకారం ఎన్నికలు పెడతాం, ఎన్నికల్లో ఎవరైతే ఎమ్మెల్యేల బలం ఉంటుందో వాళ్ళు సభ్యులుగా ఎన్నుకోతారు. దాని తర్వాత కూడా మేము పిఎస్సి కమిటీ చైర్మన్ కూడా ఎన్నుకుంటామని చెప్పేసి కూడా నిన్న ప్రభుత్వం తరఫున కూడా ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఈరోజు ఉదయం నుంచి కూడా కొద్దిసేపటి క్రితమే ఏదైతే ఈ పిఎస్సికి సంబంధించి కూడా ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుంది. ఎమ్మెల్యేలంతా కూటమి సర్కార్కి సంబంధించి కూడా అంటే టీడీపీ, బీజేపీ, జనసేనకు సంబంధించిన అందరి ఎమ్మెల్యేలు కూడా ఈ ఎన్నికల ప్రక్రియ పాల్గొంటారు. ఈరోజు మధ్యాహ్నం కూడా ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుంది. ఒక్కొక్క సభ్యునికి 20 మంది ఎమ్మెల్యేలు చొప్పున కూడా మొత్తం 12 మంది ఎమ్మెల్యేలు కూడా 12 మంది సభ్యులు కూడా ఈరోజు ఓటింగ్ కొనసాగుతుంది. దాని తర్వాత కూడా ఈ మధ్యాహ్నం ఓటింగ్ ముగిశాక కూడా స్పీకర్ ఈరోజు సభలో ఏదైతే పిఎస్సి కమిటీ కావచ్చు, పియూసి కమిటీ కావచ్చు, అలాగే ఎస్టిమేట్స్ కమిటీ, ఈ 3 కమిటీలకు సంబంధించి కూడా సభ్యుల పేర్లతో పాటు చైర్మన్లను కూడా ప్రకటించే అవకాశం ఉంటుంది. అయితే పిఎస్సి చైర్మన్గా ఇప్పటికే భీమవరం ఎమ్మెల్యే కూడా అతనికి ఆంజనేయులకు కూడా పులపర్తి ఆంజనేయులకు కూడా అవకాశం ఇచ్చినట్టు కూడా సమాచారం. అతను పులపర్తి ఆంజనేయులు జనసేన ఎమ్మెల్యేగా కొనసాగుతున్నాడు. అతను భీమవరం ఎమ్మెల్యేగా ఉన్నాడు. భీమవరం నుంచి అయినా ఇప్పటికే 2 సార్లు ఎమ్మెల్యేగా కొనసాగుతున్నాడు. ప్రస్తుతం అయితే అతను పిఎస్సి కమిటీ చైర్మన్ అంటే పిఎస్సిగా సభ్యులుగా మట్టుకు టీడీపీ నుంచి శ్రీరామ్ రాజగోపాల్, అలాగే రాధాకృష్ణ, అలాగే అశోక్ రెడ్డి, అలాగే రామాంజనేయులు, నక్క ఆనందబాబు, కోల లలిత కుమారి, జనసేన నుంచి పులపర్తి ఆంజనేయులు, అలాగే బీజేపీ నుంచి విష్ణుకుమార్ రాజు, వీళ్ళు పిఎస్సి కమిటీ సభ్యులుగా ఉండే అవకాశం ఉంటుంది. అయితే ఈ 12 మందిలో కూడా భీమవరం ఎమ్మెల్యే జనసేనకు సంబంధించి కూడా జనసేనకు ఆ పార్టీ పిఎస్సి కమిటీ చైర్మన్ పదవి ఇవ్వాలని చెప్పేసి కూడా కూటమి సర్కార్ నిర్ణయించింది. ఈ మేరకు కూడా పిఎస్సి కమిటీ చైర్మన్ కూడా మరి కాసేపట్లో ఎన్నికలు ముగిశాక సభలో మొత్తం ఈ 3 కమిటీలకు సంబంధించి కూడా సభ్యుల పేర్లు, ఎన్నికైన సభ్యుల పేర్లతో పాటు 3 కమిటీ సభ్యులకు సంబంధించి కూడా చైర్మన్ కూడా ప్రకటించే అవకాశం ఉంటుంది. అయితే పిఎస్సి చైర్మన్గా జనసేన నుంచి ఆంజనేయులతో పాటు అలాగే పియూసి చైర్మన్గా సీనియర్ ఎమ్మెల్యే కూన రవికుమార్కు అవకాశం ఉంటుంది. అలాగే ఎస్టిమేట్ కమిటీ, అంచనాల కమిటీ చైర్మన్గా కూడా వేగుళ్ల జోగేశ్వరరావు కూడా కమిటీ చైర్మన్ కూడా ఎన్నికయ్యే అవకాశం ఉంటుంది. ఈ 3 చైర్మన్ల కమిటీ పేర్లతో పాటు అలాగే మిగతా సభ్యుల పేర్లు అంటే ఈ 3 కమిటీలకు సంబంధించి కూడా సభ్యుల పేర్లు 12 మంది చొప్పున సభ్యుల పేర్లు ఎవరు ఉంటారో ఆ సభ్యుల పేర్లను కూడా ఈరోజు స్పీకర్ మధ్యాహ్నం లోపల ప్రకటించే అవకాశం ఉంటుంది. యామిని. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టారు వైసీపీ అధినేత జగన్.